ఒకసారి చూడండి. అంటే ఇంకో రకంగా అనుకోకండి. ఇక్కడ చూసారు కదండి, నేను మొన్న అంటే 3 రోజులు అవుతుందండి. ఇవ్వండి, ఇది వాటర్ వేసుకొని రైస్ తిని ఇందులో పెరుగు వేసుకున్నాను చూసాను. అంటే 3 days అవుతుందండి నేను పెరుగు తోడుపెట్టి, అంటే మంచిగా పెరుగు తోడుపెట్టి వేసుకుందామని. ఇది హెరిటేజ్ ప్యాకెట్ అండి. మీకు తెలుసు కదండి, నేను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఈ పాల ప్యాకెట్ల గురించి వీడియోస్ని షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ హెరిటేజ్ ప్యాకెట్ నేను ఈరోజు 3rd day అండి. అంటే మొన్న నైటు పెరుగు తోడు పెట్టాను, నిన్న ఈరోజు 3rd day. అయితే పెరుగు చూసారు కదండి. మరి ఇదే పెరుగు మీరు ఫ్రిడ్జ్ మధ్యలో 1 day గ్యాప్ వచ్చింది, 1 day గ్యాప్ వచ్చింది. ఇదే పెరుగు మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇది మీకు కనిపిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది కనిపించదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పెరుగు నేను దీని మీద ఏ విధమైన ఇలాంటి మూతలు పెట్టడం అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ ఒక పేపరు ఇలాగ హాఫ్ అంటే గాలి తగిలి చిన్న పిసరు ఇలా గాలి తగిలేలా పేపర్ పెట్టానండి. ఇగోండి, అది కూడా చూపిస్తున్నాను. మరి ఇగోండి, ఈ పేపరు ఇలా తగిలేలా, ఇలా గాలి తగిలేలా ఇలా పెట్టానండి. అంటే బయట నుంచి డస్ట్ పడకూడదు, బయట నుంచి ఏమి పడకూడదు. అండ్ పెరుగుకి కూడా కొంత గాలి ఉంటుంది. ఎందుకంటే పాలు పెరుగు మీద మనం ఇలా అంటే పాల మీద మూతలు పెడితే ఇరిగిపోతాయి, పెరుగు మీద కూడా ఎందుకులే అని చెప్పి జస్ట్ ఇలా గాలి తగిలేలా పెట్టాను. ఈ ప్యాకెట్ పాలు కదా, నాకు ముందే తెలుసండి ఇలా జరుగుద్దని. అయితే ఈరోజు 3rd day అండి. మీరు కూడా హెరిటేజ్ ప్యాకెట్ ఒకసారి పాలు తోడు పెట్టేసి ఇలా చిన్న గాలి తగిలేలా పేపరు ఇలా పెట్టి మూత పెట్టి ఇలా గాలి తగిలేలా మీరు చూడండి ఒకసారి. మరి ఇదే పెరుగు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week కూడా ఉంటుందండి. పెరుగు ప్యాకెట్ కూడా నేను పెరుగు ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉంచినట్టు ఉంది, గుర్తులేదు నాకు. ఒకసారి ఉందేమో, లేదండి పడేసాను, సారీ. చూసారు కదండి, ఒకసారి పాల ప్యాకెట్లు ఉపయోగించే ముందు నాకు అత్యవసరం, నాకు తప్పక నేను టీ కాఫీల కోసం తీసుకుంటున్నానండి హెరిటేజ్ పాల ప్యాకెట్లు. లేదంటే నాకు అస్సలు నచ్చదండి. చూసారు కదండి, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రీ అనే వాయువు ఇప్పుడు ఇది